ఇప్పుడే అందిన వార్త జానీ మాస్టర్‌కి స్ట్రోక్. మరో షాక్ అయితే తగిలింది. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై హోటళ్లలో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పటి నుంచి ఆమెపై అత్యాచారం చేశారనే ఆరోపణలు, పలు సెక్షన్లతో పాటు ఆయనపై పోక్సో కేసు కూడా నమోదు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకు తిరిగిన జానీ మాస్టర్‌ని గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఇక కోర్టు జానీ మాస్టర్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు తనకు ఉత్తమ జాతీయ అవార్డు వచ్చిందని, ఆ కార్యక్రమానికి హాజరు కావాలని బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అనంతరం అక్టోబర్ 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం అయితే ఆదేశించింది. ఈ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, అలాగే మరోసారి మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడే జానీ మాస్టర్‌కు ఊహించని స్ట్రోక్ తగిలింది. జాతీయ అవార్డుల కమిటీ జానీ మాస్టర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్‌కు కేటాయించిన ఉత్తమ జాతీయ అవార్డును రద్దు చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డును రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో జానీ మాస్టర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలినట్టయింది. అయితే అవార్డు రద్దు కావడంతో దీని ప్రభావం ఆయన బెయిల్ మీద పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అవార్డు తీసుకునే కారణంతోనే జానీ మాస్టర్ కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు అవార్డు రద్దు చేయడంతో తిరిగి మళ్ళీ జానీ మాస్టర్‌కి మధ్యంతర బెయిల్ కూడా రద్దయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇక జాతీయ అవార్డు వెనక్కి తీసుకోవడం జానీ మాస్టర్ కెరీర్‌కి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. తమిళ హీరో ధనుష్ నటించిన 'తిరు చిట్రంబలం' సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కి ఇటీవల నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ అవార్డు అందుకునే లోపే జానీ మాస్టర్ ఇలా లైంగిక వేధింపుల కేసులో అయితే దొరికిపోయారు.